నెక్స్ట్ మిగతా వార్తల్లో సింహాచలం చందనోత్సవంలో ఘోర విషాదమట. భారీ వర్షం గాలులతో రిటైనింగ్ వాల్ కూలి 7 భక్తులు దుర్మరణం పాలయ్యారు. 4 రోజుల కిందనే నిర్మాణం నాసిరకంగా పనులు. దొంగలు, కాంట్రాక్టర్లు. ఎవడు కట్టిండో దాన్ని, ఎంత పైసలు ఎంత కట్టిండో ఏముంటుంది, ఇసుక ఎక్కువ కలిపిండు, సిమెంట్ కలపడం మర్చిపోయిండు, కథం. మళ్ళీ అది 4 రోజుల ముందే కట్టిరట. అది ఏముంటుంది, అది అంతమంది జనము. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 4 ఉన్నారట. వారిలో ఒక సాఫ్ట్వేర్ యువ జంట కూడా ఉందట. మొన్న పెళ్ళైన భార్యాభర్తలు 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఉన్నారట. ఎంత ఘోరం చూడండి. మన గవర్నమెంట్స్ పనులన్నీ ఇట్లనే ఉంటాయి కదా. ఇగో కూలిన గోడ వద్ద ఎన్డీఆర్ఎఫ్ ఇతర సిబ్బంది సహాయక చర్యలు. మృతదేహాలను బయటకు తీస్తున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. అన్యాయంగా చంపేసింది కదా గవర్నమెంట్ ఒక రకంగా. ఇది గవర్నమెంట్ ప్రభుత్వ హత్యనే ఇది. ఎంత ఘోరం చూడండి. ఇగో వాన పడితే కొండపై నుంచి షాపింగ్ మాల్ వరకు నీరు వస్తుండటంతో కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రసాద్ పథకం కింద భారీ రిటైనింగ్ వాల్ నిర్మించారు. 4 రోజుల కింద అది పూర్తయింది. బలమైన పునాదులు లేకుండా కాంక్రీట్ ఇటుకలతో నిర్మించారు. సరిగ్గా క్యూరింగ్ కూడా జరగలే. భారీ వర్షానికి కొండపై నుంచి నీరు వేగంగా ప్రవహించడంతో అది ఒత్తిడికి గురై గోడ కింద మట్టి కోసుకుపోయి కుప్పగూలింది. సింహాచలంలో ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యానికి భక్తుల ప్రాణాలు బలయ్యాయని విమర్శలు వస్తున్నాయి. అరెస్ట్ చేసి లోపల పడేయాలి ఒక్కొక్కరిని. ఎంత ఘోరం చూడండి. మృతుల కుటుంబాలకు 25 లక్షలు ఎక్స్గ్రేషియా అట. ఆ ఇద్దరు పాపం హైదరాబాద్కు చెందిన వాళ్ళట. పిళ్ళ మహేష్, శైలజ దంపతులు. ఎంత దారుణం. అప్పన్న చందనోత్సవానికి హాజరయ్యే భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా భారీ ఏర్పాట్లు చేశారు. వేర్వేరు క్యూ లైన్లు కూడా నిర్మించారు. బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు స్వామివారి నిజరూప దర్శనం ప్రారంభమైంది. భక్తులు క్యూలలో వెళ్తున్నారు. 2:30 సమయానికి ఈదురుగాలులతో భారీ వర్షం మొదలైంది. భక్తుల కోసం కొత్త షాపింగ్ కాంప్లెక్స్కు ఆనుకొని ఏర్పాట్లు చేసిన 300 రూపాయల దర్శనం క్యూ పక్కన ఉన్న రిటైనింగ్ వాల్ ఒక్కసారిగా కుప్పగూలి పలువురు భక్తులు కూరుకుపోయారు. అందులో అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. హోంమంత్రి వంగలపూడి అనిత ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇందులో వీళ్ళంతా చనిపోయారు పాపం. ఎంత 30 ఇయర్స్, అమ్మాయి 27 ఇయర్స్, ఈ అబ్బాయి 30 ఇయర్స్, 65 సంవత్సరాల మహిళ, 45 ఏళ్ళు, 29 ఏళ్ళు ఒక ఆయన శేషారావట, 30 ఏళ్ళు పాపం. ఎంత దారుణం చూడండి. అయితే ఈ మృతుల్లో మహేష్ అండ్ శైలజ వీళ్ళిద్దరూ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు. మహేష్ హెచ్సిఎల్ కంపెనీలో, శైలజ ఇన్ఫోసిస్ కంపెనీలో పనిచేస్తున్నారట. 3 ఏళ్ల కింద వాళ్ళకి పెళ్ళయింది. ఆ తర్వాత ఇద్దరు విశాఖ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారట. ఏం లాభం, ఘోరం.